బాలానగర్ డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన డీసీపీ సురేష్ కుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులను బురిడి కొట్టిస్తూ ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్లు సృష్టించి సొమ్ము చేసుకుంటున్న ముఠాను అరెస్టు చేసిన జీడిమెట్ల పోలీసులు. ఇందులో కుత్బులాపూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పద్మజారెడ్డి ప్రధాన నిందితురాలు. గత కొంతకాలంగా బ్రతుకుతున్న వారిని చనిపోయినట్లుగా చిత్రీకరిస్తూ వారి పేర్లతో ఉన్న భూములపై నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న పద్మజ అనే మహిళతో పాటు మరో 5గురు ప్రేమ్ కుమార్, గగన నరేంద్ర, వట్రం రవిశంకర్, మేకల హరీష్, రేపాక కరుణాకర్ నిందితుల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. వారి వద్ద నుండి ఆధార్ కార్డు, మోడిఫికేషన్ మిషన్, ఫేక్ డాక్యుమెంట్లు స్వాధీనపరుచుకుని రిమాండ్కు తరలించారు. గతంలో వీరిపై 3 రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని తెలిపిన పోలీసులు. సో ఇది ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించిన కేసు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది, 147 నెంబర్, 200 yards. ఈయన లెండియాల సురేష్ అని చెప్పేసి, ఈయన ఉప్పుగూడ ఓల్డ్ సిటీలో ఉంటాడు. ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంచుకున్న ప్లాట్ అది ఖాళీగా ఆయన ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు అని సరిగ్గా వచ్చి అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉన్నాడు. సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠ పద్మజారెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి 3.5 లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని SRO సహకారంతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి బెదిరించి వెళ్ళగొట్టడం జరిగింది. ఇది మా పేరుతో రిజిస్ట్రేషన్. అతను ఆశ్చర్యపోయినాడు. 20 ఏళ్ల నుంచి నా ఇదిలో ఉంది, నా కంట్రోల్లో ఉంది, ఇప్పుడు ఎలాగో వీళ్ళ కిందకి వచ్చిందని చెప్పేసి మా పోలీసునికి వచ్చినాడు. దాంతో నేను ప్రోబ్ చేయగా నాకు తెలిసింది ఏంటంటే, ఈ కరుణాకర్, ప్రేమ్, హరీష్, రవిశంకర్, ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక ముఠ. ఈ నరేంద్ర అనే ఆధార్ ఆపరేటర్. తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మే వ్యక్తులుగా నటించేవాళ్ళు వీళ్ళు. ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి. ఇతనికి 34 ఏళ్ళు. ఇతను హైదరాబాద్లో ఉంటాడు. ఇతను ఒక 10 ఏళ్ల క్రితం రోడ్డు మీద రాబరీలు చేసేవాడు. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో. తర్వాత ఇతను ఇలాంటి నేరాలు చేయాలనే పథకంలోని కొద్దిమంది ముఠా వ్యక్తుల్ని చేరజేసి ఒక ఆధార్ ఆపరేటర్ గగనం నరేంద్ర అనే వ్యక్తిని పట్టుకొని దాని ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ పాన్ కార్డులు తయారు చేసి వాటితోటి మళ్ళీ ప్రేమ్ అనే వ్యక్తి సహకారంతో ఈ సీసీ కాపీ తీసుకుంటారు. ఫస్ట్ వీళ్ళు SRO ఆఫీస్లో సీసీ కాపీ